దేశంలో వంట గ్యాస్ సంక్షోభం రోజురోజున ముదురుతుండడంతో బ్లాక్ మార్కెట్ దందా కూడా అదే స్థాయిలో పెరిగిపోతుంది. మధ్యప్రదేశ్, యూపీ, పంజాబ్, చండీగఢ్, హర్యానా, రాజస్థాన్ ఇతర రాష్ట్రాల్లో గ్యాస్ ఏజెన్సీలు గోడౌన్ల ముందు పెద్ద ఎత్తున వినియోగదారులు బారులు తీరుతున్నారు. దేశంలో వంట గ్యాస్ సంక్షోభం రోజురోజుకు ముదురుతుండడంతో బ్లాక్ మార్కెట్ దందా కూడా అదే స్థాయిలో పెరిగిపోతుంది. మధ్యప్రదేశ్, యూపీ, పంజాబ్, చండీగఢ్, హర్యానా, రాజస్థాన్ ఇతర రాష్ట్రాల్లో గ్యాస్ ఏజెన్సీలు గోడౌన్ల ముందు పెద్ద ఎత్తున వినియోగదారులు బారులు తీరి ఉంటున్నారు. గ్యాస్ కొరతను ఆసరాగా తీసుకుని బ్లాక్ మార్కెటీర్లు రెచ్చిపోతున్నారు. 950 రూపాయల గృహ వినియోగ సిలిండర్ ను 3500కు, 2000 వాణిజ్య సిలిండర్ ను 5000కు బ్లాక్ లో అమ్ముతున్నారు. పంజాబ్ లోని చండీగఢ్ లో వినియోగదారులు ఉదయం 4:30 గ్యాస్ ఏజెన్సీల ముందు లైన్ లో నిల్చుంటున్నారు. జలంధర్, అమృత్సర్ లో గ్యాస్ ఏజెన్సీల వద్ద తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడగా చండీగఢ్ లో పోలీసుల పర్యవేక్షణలో గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా గ్యాస్ కోసం గంటల తరబడి లైన్లలో వేచి ఉంటున్నారు. ఒక పక్క ఎండనెత్తిని మండేస్తుండగా 8 గంటల పాటు క్యూ లైన్ లోనే పడిగాపులు కాసినా సిలిండర్ దొరకలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క వంట గ్యాస్ కి తీవ్ర కొరత ఏర్పడగా హర్యానాలో హఠాత్తుగా డీజిల్ సంక్షోభం ఏర్పడింది. చాలా మంది తమ అవసరాలకు మించి డీజిల్ ని కొని నిల్వ చేస్తుండడంతో క్రమంగా కొరత ఏర్పడింది. ఈ క్రమంలో వాహనదారుల అవసరానికి మించి డీజిల్, సిఎన్జి అమ్మవద్దంటూ పెట్రోల్ పంపు ఆపరేటర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆగ్రాలోని స్వీట్ పరిశ్రమకు గడ్డుకాలం ప్రారంభమైంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో ఈ పరిశ్రమ కుదేలైంది. ఇక్కడ బూడిద గుమ్మడితో తయారు చేసే ప్రసిద్ధ పేటా స్వీట్ కి తీవ్ర కొరత ఏర్పడింది. ఇప్పటికే గ్యాస్ కొరతతో పలు తయారీ యూనిట్లను మూసివేశారు. గ్యాస్ సరఫరాను పునరుద్ధరించకపోతే పరిశ్రమను మూసేయాల్సి ఉంటుందని అంటున్నారు. పైపుడు నేచురల్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం పిఎన్జి కనెక్షన్ ఉన్న వారికి ఎల్పీజీ కొత్త కనెక్షన్ ఇవ్వడం కానీ వారి పాత సిలిండర్లోకి గ్యాస్ పంపడం కానీ చేయరు. అంతేకాక వారి ఎల్పీజీ సిలిండర్ ను ప్రభుత్వానికి అప్పగించాలి. ఒకే ఇంటిలో పిఎన్జి, ఎల్పీజీ కనెక్షన్ ఉండడం చట్ట విరుద్ధంగా భావిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ బుక్ చేయాలంటే తమ పాత గ్యాస్ సిలిండర్ సరఫరా తేదీకి ప్రస్తుతం బుక్ చేస్తున్న తేదీకి పట్టణంలో అయితే 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 రోజుల వ్యవధి ఉండాలి.